10వ నెంబర్ వార్డు మెంబర్గా నేను పుల్లోజి కిరణ్ కుమార్ చారి గారు సర్పంచ్గా ఉండడానికి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే గతంలో మా గడిచిన సంవత్సరాల కింద మా గ్రామ డెవలప్మెంట్లో ముందంజలో ఆయన ఎంత స్పీడ్గా పనిచేసిండు అనేది మాకంటే మా అభ్యర్థి చెప్పినాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నేను నాతో ఉన్నటువంటి ప్రతి సభ్యులం కూడా ఆయనకు ఎందుకు అంటే చేయాల్సిన పనులు చెప్పిండు, చేయబోయే పనులను కూడా చెప్పిండు. ఇంతవరకు మాటిచ్చిన విషయంలో ఏ విషయంలో కూడా మా అభ్యర్థి అనేది వెనుక పోవడం జరగలేదు. మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే యువత, లేడీస్, మెన్స్, ఉమెన్స్ మొత్తం అందరు కలిసి మాతోటే ఈ రోజు నామినేషన్ వేసే సందర్భంలో అందరు మాతోటి వచ్చారు, మాకు ఏకీభవించినారు. దాన్ని బట్టి మేము ఏం ఆలోచిస్తున్నామంటే ఇంచుమించుగా ఒక 300-400 మెజారిటీతో మేము గెలవబోతున్నాము. ఆ యొక్క విషయం గురించి వ్యక్తిగతం ఏం లేదు కానీ డెవలప్మెంట్ మెయిన్ థింగ్స్ మా ఊరు డెవలప్మెంట్ గురించి మాత్రమే మాకు ఈ రోజు గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ మేరకే మేము కూడా ఇంకొంచెం వాళ్ళు ఎంతవరకు అయితే మాకు సపోర్ట్ చేస్తారో అంతకంతగా మేము ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తాము. అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు థ్యాంక్ యూ. మరొకటి ఇంకేమో కావాలన్నా గానీ మా చారి గారు బయట ఏ విషయం కావాలన్నా కష్టపడతాడు. వ్యక్తిగతంగా కష్టపడడంలో ఒక ఇంచు మందం కూడా వెనకకు ఆలోచించే ప్రసక్తి ఉండదు. ఒక సమస్య ఉంది అంటే నేనున్నాను అని ముందుకొచ్చే క్యాండిడేట్ వాళ్ళంటే మిస్టర్ పుల్లోజి కిరణ్ కుమార్ చారి గారు, మా సర్పంచ్ గారు. ఇది వరకు చేసిన విషయాలలో నేను కాదు, నాలాంటి యువత చాలా మంది ఉన్నారు. ఆయన ముందంజలో ఉంటారు, నడిపిస్తారు. ఆయనకి ఏం కావాలన్నా మేము ఆయన సపోర్ట్ గా ఉంటాము. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మంగోలు గ్రామం నుండి నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదే మరియు నా తోటి మిత్రులు వార్డు మెంబర్లను కూడా 10 మంది వార్డు మెంబర్లు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటు విషయంలో నేను గతంలో కూడా సర్పంచ్ చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ లోనే మంగోల్లో అభివృద్ధి కార్యక్రమాలు 6 కోట్ల పైచిలుకుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, కుల సంఘాల బిల్డింగ్లు కానీ, మరి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తదితర బొందలు ఉంటే దాంట్లో మొరం పోసి కూర్పడం కానీ, పురాతన ఇండ్లు ఉంటే దాన్ని కూడా కూల్చేయడం కానీ, ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందంజలో గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మంగోలు గ్రామం అనేది ముందంజలో ఉంది. అదేవిధంగా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి కూడా ఇప్పుడు మళ్లీ నిలబడి ఆ పని పెండింగ్ లో ఉన్నాయి కూడా ఆ హామీలను పూర్తిగా నెరవేరుస్తాను. ఎందుకంటే నా గ్రామ ప్రజల ఆశీర్వాదం నాకున్నది, గ్రామ యువకుల ఆశీర్వాదం ఉన్నది, మా బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదం నాకున్నది, దీంట్లో హరిశన్న గారి ఆశీర్వాదం నాకుంది. కనుక నేను 100% 300 నుంచి 400 మెజార్టీ పై చిలుపుతోటి గెలుస్తున్నానని